హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనాస్ కిచెన్. ఇవాల్టి మన గనాస్ కిచెన్ స్పెషల్ రెసిపీ చాలా టేస్టీగా, ఈజీగా, క్విక్గా చేసుకునే కొబ్బరి అన్నం. ఈ కొబ్బరి అన్నంని దసరా నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా కూడా సమర్పిస్తూ ఉంటారు. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అరకప్పు నూనెను వేసుకోవాలి. నూనె కొంచెం వేడిగా అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పుని వేసుకోవాలి. పప్పులన్నీ బాగా వేగేంత వరకు లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. పప్పులు వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి. అలాగే 3 ఎండుమిర్చిని వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టీ స్పూన్ అల్లం, 3 పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ క్రష్ చేసిన మిరియాల పొడిని వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువాని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోవాలి. కొబ్బరి ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 2 కప్పుల వండిన అన్నంని వేసుకోవాలి. అన్నం మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా వచ్చేటట్టు వండుకోవాలి. అన్నం వేసిన తర్వాత చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. అన్నం కలుపుకుంటున్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్ మీద పెట్టి కలుపుకోవాలి. ఆఖరిగా కొంచెం కొత్తిమీరను వేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ఈ టేస్టీ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్లో తెలియజేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గనాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.